ఇట్ హ్యాస్ టెక్నాలజీ, ఇట్ హ్యాస్ మనీ. వన్స్ విజన్ ఇస్ క్లియర్ ఎవ్రీథింగ్ ఫాలోస్ కదా. సో ద మేజర్ ప్రాబ్లమ్ ఈస్ విజన్. పెద్ద కంపెనీ అయినా సరేనండి, ఇప్పుడు ఆ కంపెనీకి లేని డబ్బా, ఆ కంపెనీకి లేని రిసోర్సెస్ హ్యూమన్ అన్ని ఉన్నాయి. వై దే కుడెంట్ ఏబుల్ టు క్రియేట్? బికాస్ ఆ పర్టికులర్ డొమైన్ లో విజన్ ఉన్న వ్యక్తి లేడు. ఉంటే వాడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. అందుకనే మీరు చూడండి, యూట్యూబ్ ని వాళ్ళు కొన్నారు, ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ కూడా కొన్నారు. మీరు అసలు యాక్చువల్ గా గూగుల్లో తీసుకుంటే డబుల్ క్లిక్ అనే కంపెనీ లేకపోతే యాడ్ వర్డ్సే లేదు. ఓకే, వాట్ ఈస్ దట్ స్టోరీ సార్? అది అంటే ఇప్పుడు గూగుల్ కి రెవెన్యూ మోడల్ లేదు. ఫస్ట్ సెర్చ్ ఉంది, రెవెన్యూ మోడల్ లేదు. మానిటైజ్ చేసేది లేదు. ఆ డబుల్ క్లిక్ అనే కంపెనీని కొన్న తర్వాత వాళ్ళకి మానిటైజేషన్ ఎలా చేయాలి ఆ కథ అంతా తెలిసింది. అవునా? అప్పుడు దాకా స్పాన్సర్డ్ లేదు, ఓకే, డబ్బులు లేదు, వాళ్ళకి రెవెన్యూ లేదు, సెర్చ్ ఉంది. ఓకే, సో యూ నీడ్ సమ్వన్ టు గైడ్ యూ ఫ్రమ్. ఇప్పుడు వాట్సాప్ కూడా ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ స్టేటస్, ది హోల్ పాయింట్. అక్కడ నుంచి చాట్ పోయింది, అక్కడ నుంచి ఇంకెక్కడికో పోయింది, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్. ఇదంతా ఒక లీనియర్ ఫ్లో. మీరు చూస్తే ఇన్నోవేషన్ అంతా సస్టైనబుల్ ఇన్నోవేషన్. బట్ డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్ ఎక్కడ ఉంది? ఒక చోట ఉంది. వాడు కావాలి. ఓకే, వాడు సస్టైనబిలిటీ ఎవడైనా చేయొచ్చు. మీకు అర్థమైంది? ఇన్నోవేషన్ లో డిస్ట్రక్టివ్ ఇన్నోవేషన్ ఒక చోట జరిగిపోయిందని అక్కడ నుంచి ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, కానీ ఫస్ట్ ఎప్పుడు నెట్ఫ్లిక్స్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కదా. అసలు వాడు ఏం చేశాడు? అరే ఒకరిని ఇంటికి తీసుకెళ్లే లెవెల్ కి తీసుకొచ్చాడు మూవీ ఎక్స్పీరియన్స్ కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎవడైతే చేస్తాడో ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఎంతమంది వచ్చినా, జస్ట్ లైక్ టెస్లా ఎగ్జాంపుల్, వాట్ ఎవర్, అంటే ఆ టెక్నాలజీలో వాడు మొదలు పెట్టిన తర్వాత మిగిలిన వీళ్ళని డిస్ట్రప్షన్ చేస్తారు వాడు ఇన్నోవేషన్. అక్కడ నుంచి మిగతా వాళ్ళందరూ మారాల్సిందే. ఇప్పుడు మీరు 10 నిమిషాల్లో జెప్టో వాడు డెలివరీ అన్నప్పుడు ఎవరు నమ్మలా. బట్ ఎవ్రీబడి ఫోర్స్ టు చేంజ్ టు దట్ 10 minutes ఆఫ్టర్ దిట్ సక్సెస్. ఆఫ్టర్ దేర్ సక్సెస్ కదా. సో అప్పుడు దాకా డార్క్ రూమ్స్ మీద పెద్ద యావలేదు, డార్క్ స్టోర్స్ మీద ఎవరికి. వీడు ఎప్పుడైతే దీన్ని ఆలోచన చేశాడు అప్పుడు దాకా దే వర్ కూల్ 2 hours లో